పెట్టేసుకున్నాం ప్లేట్లో. ఇప్పుడు మా ఆయనకి ఇస్తాను టిఫిన్. హలో, నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రాయలసీమ ఎర్రకారం దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ పావుతో 2 పావులు బియ్యము, ఈ పావుతో 1 పావు, 2 పావులకు బియ్యానికి ఈ పావుతో 1 పావు ఉద్దిపప్పు, దీంతో 1 పావు అటుకులు. 2 పావు బియ్యం అయితే చిన్న పావు ఉద్దిపప్పు, ఈ పావుతో అటుకులు. మెంతులు ఈ స్పూన్కి ఇన్ని. నీళ్ళు పోసి నానబెట్టుకేసుకున్నామండి దోశ బియ్యము. దోశలోకి పళ్ళెం అండి, ఆలు కట్ చేసుకొని కుక్కర్కి వేసేసుకున్నాము. కుక్కర్లో ఉడకబెట్టుకున్నాము. 1 విజిల్ వచ్చినాక ఇది పొయ్యింది, సగం తీసేస్తాను. ఆలు ఇట్లా సన్న ముక్కలు చేసుకున్నామండి. 4 ముక్కలు చేసుకుంటే 1 విజిల్కి పెట్టేస్తే సరిపోతుంది కుక్కర్లో. మళ్ళీ కూరలోకి వేసుకుంటాం కాబట్టి కొద్దిగా చాలండి. స్టవ్ మీద పెట్టేస్తాను. ఎర్రగారానికండి ఎండుమిరపకాయలు వేడి నీళ్ళతో నానబెట్టుకున్నాము. ఒక 20 కాయలు వేసానండి నేను. 20 కాయలు నానబెట్టుకున్నాము ఎర్రగారానికి. నీళ్ళు పోసుకొని నానబెట్టుకున్నాము. కొద్దిగా చింతపండు అండి, కొద్దిగా అదే చింతపండు మన ఇష్టము, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. నేను కొద్దిగా వేస్తానండి చింతపండు. ఎర్రగారంలోకి కొద్దిగా నానిద్దాము. దోశలోకి పప్పుల పొడి అండి, పప్పులు కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను. పప్పుల పొడి మెత్తగా వేసుకొని దోశ మీద చల్లుకోవడానికండి సాల్ట్ వేస్తున్నాను. కారం కూడా వేస్తున్నాను. కారం కొద్దిగా వేస్తానండి, ఎందుకంటే ఒక ఎర్రకారం ఉంటుంది కాబట్టి పప్పుల పొడికి కారం కొంచెమే వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులను మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాము. ఇట్లా మెత్తగా పట్టుకోవాలండి పప్పుల పొడి దోశ మీద చల్లుకోవడానికి. మిరపకాయలు బాగా నానాయండి. ఇప్పుడు ఎర్రగారం వేసేసుకున్నాము. మెత్తగా వేసుకోవాలండి పేస్ట్. మిరపకాయలు, కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులోకి వేసేస్తున్నాను. 2 మీడియం సైజు ఉల్లిపాయలండి నేను కట్ చేసి పెట్టాను. మీడియం సైజు ఉల్లిపాయలు, సాల్ట్ అండి తగినంత, మనకు రుచికి తగినంత సాల్ట్. జీలకర్ర అండి 1 స్పూను, అంటే ఇది పెద్ద స్పూన్ కాబట్టి నేను చిన్న స్పూన్ అంత జీలకర్ర వేసుకోవాలి. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము పేస్ట్ లాగా. అది మెత్తగా వేసుకోవాలండి. ఇదంతా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాము. జీలకర్ర వేస్తే కొంచెం టేస్ట్ ఇంకొంచెం బాగుంటుందండి. జీలకర్ర వేయడం వల్ల కొంతమంది జీలకర్ర వేయరు, జీలకర్ర వేసుకుంటేనే బాగుంటుందండి ఎర్రగారంలోకి. ఆలు వచ్చేసుకున్నామండి. ఆలు పళ్ళెం కూడా చేసేద్దాము. మేము ఇక్కడ ఆలు పళ్ళెమే అంటామండి, మరి మీరు ఏమంటారో నాకు తెలియదు. మేము దోశలోకి ఆలు పళ్ళెము, పచ్చడి, ఎర్రగారము, పప్పుల పొడి ఇవన్నీ ఉంటేనేనండి దోశలోకి. పళ్ళాన్ని మీరేమంటారో నాకు ఒకసారి మీరు కూడా చెప్పండి. ఇప్పుడు ఆలు పళ్ళెం వేసేసుకున్నామండి. ఆలు అంతా ఇట్లా మ్యాష్ చేసేసుకొని పెట్టుకొని ఆలు పళ్ళెం చేసేసుకున్నాము. దోశలోకి పళ్ళెము బాగుంటుందండి. మా బాబుకి అయితే చాలా ఇష్టము, పళ్ళెం అంటాడు. ఈ విధంగా చేసేసుకున్నాము. స్టవ్ వెలిగించుకున్నామండి. కడాయి పెట్టేసుకొని ఆలు పళ్ళెం వేపేసుకున్నాము.
కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, ఇప్పుడుందండి పచ్చిమిర్చి విత్తనాలు. ఇది వేడితేనే బాగా టేస్ట్. ఫస్ట్ పచ్చిమిర్చి వేగినాక మళ్ళీ ఉల్లిపాయ వేద్దామని వేస్తున్నాను. అది చిటపటలు ఆడుతాము. ఉల్లిపాయ వేస్తున్నామండి. చిన్న 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసేస్తున్నాను. టమోటా కూడా వేయచ్చండి, కానీ తినదు టమోటా వేస్తే. టమోటా వేసినా బాగానే ఉంటుంది. దీంట్లోకి టమోటా వేస్తే మా పెద్దోడు తినదు. సాల్ట్ వేసుకున్నామండి. మనం ఆలు ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకోవాలి సాల్ట్. ఉడకబెట్టేటప్పుడు వేయకపోతే ఆలు చప్పగా ఉంటుందండి. అందుకే దాంట్లో కొద్దిగా వేసి ఇట్లా తిరగమాటలు కూడా కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. మనకు తగినంత పసుపు కూడా వేసేసేయాలండి. ఇంకా చిటికెడు పసుపు. కొంచెం వేగనిద్దాము ఉల్లిపాయ. దీంట్లో అల్లం వెల్లుల్లి వేస్తారు వేసుకునే వాళ్ళు. నేను వేసుకోవచ్చండి. అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు ఇందులోకి. ఆలు వేసిన తర్వాత ఇంకా బాగా అంతా కలుపుకోవాలండి. అంతా సాల్ట్ కారం పట్టేటట్లు ఒక 5 నిమిషాలట్లే వేడి మీదనే కలిపేసుకోవాలి. దించి కలిపితే అది చప్పగా ఉంటుందండి. వేడి మీదనే ఇట్లా కలుపుకుంటే అయిపోయిందండి. ఆలు పళ్ళెం అయిపోయింది. మూత పెట్టేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. దోశ వేసి రాత్రి బియ్యం గ్రైండర్ పంపించి దోశ పిండి పెట్టి బాక్స్కి వేసి పెట్టినాను. గ్రైండర్ వేయించుకొచ్చిన పిండి బాగా చూడండి ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు ఇది తీసుకున్నామండి. బాగా పొంగింది. ఇందులోకి వేసుకుందాము. గిన్నెలోకి తోడుకుందాము. ఇప్పుడు కలుపుకుందామండి. సాల్ట్ వేసుకుందాము. తగినంత సాల్ట్, కొద్దిగా వంట సోడా, నీళ్ళు వేసుకొని మరీ పలుచగా లేకుండా గట్టిగా లేకుండా కలుపుకుందాము. కొన్ని నీళ్ళు వేసుకొని చాలండి, సరిపోతుంది. దోశలు వేసుకున్నాము. గట్టిగానే ఉండాలి పిండి. ఈ విధంగా దోశ వేసుకున్నామండి. ఉల్లిపాయ తిక్కుకున్నాము. ఇది నాన్ స్టిక్ కాదండి. నాన్ స్టిక్ అనుకునేది నాన్ స్టిక్ కాదు, సిరామిక్. ఇది పెనము, దోశ ప్యాను సిరామిక్ అండి. ఇది కొంచెం మందం వేసుకున్నామండి దోశ, మరీ పలుచగా లేకుండా. పెనం అంతా కాకుండా కొద్దిగా అట్లా స్ప్రెడ్ చేసుకున్నాము. కాలాలి కదా ఈ విధంగా. నెయ్యి వేసుకుందామండి ఇట్లా అంచుల్లో. మళ్ళీ తిప్పేసి మళ్ళీ కారం పూసుకుందామండి. ఎర్రకారము కొంచెం ఇట్లా కాలాలి కదా అన్నాము. ఇప్పుడు ఎర్రకారం పూసుకుందాము. పప్పుల పొడి చల్లుకుందామండి. ఆలు పళ్ళెం పెట్టానండి. ఇప్పుడు మడత పెట్టుకుందాము. మళ్ళీ ఒకసారి తిప్పుకుందామండి. ఇప్పుడు పల్లీ పచ్చడి వేసుకుందామండి. ఇది పల్లీల పచ్చడి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ప్లేట్లో. ఇప్పుడు మా ఆయనకి ఇస్తాను టిఫిన్.